ఏజ్ నుంచే మర్డర్ చేసిన నా టాక్ లేస్తుంది. మెటల్ మర్డర్ సోను జంగుల దిగితే ఏ గొడవకు అయినా కానీ ఇప్పుడు చాలా ఎంతమంది మిత్రులు వాళ్ళు కొట్టేస్తావట. అటెంప్ట్ మర్డర్లు అయితే మస్తు రిప్లేస్ టీమ్ అంటే ఇప్పుడు అది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మంచికి యూజ్ చేస్తారా చెడుకి యూజ్ చేస్తారా? మంచికి యూజ్ చేస్తాం చెడుకి యూజ్ చేస్తాం. అంటే మీరు జనతా గ్యారేజ్ అనుకుంటారా? ఆ పేరు రావడానికి నువ్వేం చేసినావు అసలు? అంటే నువ్వేమన్నా రౌడీ షీటరా లేకపోతే ఏంది అసలు? సో నువ్వు కూడా గంజా కొడతావని తెలిసింది, నిజమేనా? కామెంట్లు చేస్తే పిచ్చోను అయితే బాగా ఏమో మళ్ళీ కామెంట్స్ అవే నీకు ఆపోజిట్ వేస్తే ఆపోజిట్ ఓడేస్తాడు. మన ఇంట్లోకి లేవాటే గుద్దల్లో ముందు నాకు టీమ్ త్రిబుల్ ఎస్ అట. టీమ్ త్రిబుల్ ఎస్ అంటే మన ఉస్తాద్ పెట్టిన అనుకో, ఉస్తాద్ సిసి నగర్ అజయ్ అన్న. అదే పేరు పెట్టుకోవాల్సిన థాట్ ఎట్లా వచ్చింది? అంటే మీ పేరు మీరు పెట్టుకోరా లేకపోతే మీకు ఈ పబ్లిక్ లో ఉన్న ఫేమ్ పెట్టిందా? దోస్తా అని చెప్పేసి ఇంత చెప్తున్నావు కదా బ్రదర్, అయితే ఇట్లా చెప్పడానికి ఇప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా కానీ డౌన్ ఫాల్ అవుతుంది. అట్లా నీ ఫ్రెండ్షిప్ లో నేను ఎవరైనా మోసం చేసిరా? ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటే నువ్వేం చెప్తావు? మా డాడీ అయితే నాకు ఇక బోనాలలో కూడా క్రౌడ్స్ లా చాలా లొల్లీలు ఇట్లా అయినాయంట. మళ్ళీ మీ మీద కూడా ఈసారి అటాక్స్ కూడా జరుగుతాయని చెప్పేసి టాక్ కూడా లేచింది. అది ఎంత వరకు నిజం? కదా బాయ్, నేను తోపాని అనుకుంటలే కదా, పబ్లిక్ చెప్తారు కదా, మళ్ళీ పబ్లిక్ చెప్పుకుంటారు. అట్లా తెప్పించుకున్నాం మనం పేరు. ప్రతి పోరీ సిన్సియర్ చేస్తా, సిన్సియర్ లవ్ అన్నారు. మళ్ళీ ఒక్కళ్ళని చేస్తే సిన్సియర్ లవ్ అన్నా అంటే వేరే ఛాన్స్ ఇట్లా ఇట్లా గల్లా పడతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు గల్లా పట్టినావు, ఇప్పుడు నువ్వు పోతావు బయటికి.